హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనూరి వంటిల్లు. ఇవాళ మనూరి వంటింట్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి? చికెన్ ఫ్రై అండి. అవును, చాలా రకాల చికెన్ ఫ్రైస్ తినుంటారు, చేసి ఉంటారు కదా. సో నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రైని. ఖచ్చితంగా అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. సో హాఫ్ కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి దానిలోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంట్లో పట్టించిన కారమే యూజ్ చేస్తున్నాను. సో 1.5 స్పూన్ సరిపోయిద్దండి. దాని తర్వాత ఒక స్పూన్ వరకు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఇంట్లోనే చేసుకున్నానండి, ఫ్రెష్గా చేసుకున్నాను. ఎప్పుడైనా ఫ్రెష్గా వాడితేనే బాగుంటాయండి. దాని తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తానండి. సో వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ నీట్గా ముక్కలకు పట్టేలాగా కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. మన ఇష్టం అండి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఒక ప్యాన్లోకి ఇలా ఒక హాఫ్ స్పూను మిరియాలు, ఒక 1.5 స్పూను ధనియాలు వేసుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ఇంచు దాల్చిని, అలాగే ఒక 4 లవంగాలండి, ఇంతే. ఒక ఇలాచీ వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసానండి కలర్ కోసం. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ ఆడించి పక్కన పెట్టుకోవాలండి. అంతే అండి, ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేయము. దాని తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని షాజీరా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందాక చూపించిన విధంగా 2 ఆనియన్స్ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలండి. కొంచెం మగ్గాక ఇందులోకి కరివేపాకు వేసుకున్నానండి. ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ వేయించుకున్నాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ అలాగే వదిలేస్తే మనకు ఇలా చక్కగా చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లో మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ మొత్తం వేసేయాలండి. నేను ఆ క్లిప్ మిస్ చేశాను. అది వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకున్నానండి. ఇది మొత్తం సిమ్లో పెట్టి నీట్గా వేయించుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిద్దండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.